ఇంపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యే క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. మరోసారి నలుగురు ఎమ్మెల్యేల విచారణ చేపట్టనున్నారు స్పీకర్ ప్రసాద్ కుమార్. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం కానుంది. మొదట కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ ప్రకాష్ గౌడ్ల క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ కాలే యాదయ్య, మధ్యాహ్నం 2 గంటలకు చింతా ప్రభాకర్ వర్సెస్ గూడెం మహిపాల్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వర్సెస్ బంగ్లా కిషోర్ కృష్ణమోహన్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ జరగనుంది. ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ నేపథ్యంలో ఈ నెల 24 నుంచి 31 వరకు అసెంబ్లీ పరిసర ఆవరణలో ఆంక్షలు విధించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అడిగి తెలుసుకుందాం. ప్రతాప్, క్రాస్ ఎగ్జామినేషన్ చేపట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు, ఏ సమయాల్లో ఎవరెవరిని విచారించనున్నారు? సునీల్, ఎమ్మెల్యేలు ఎవరైతే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ విచారణ చేపట్టారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టును ఆశ్రయించడం నేపథ్యంలో కోర్టు కూడా 3 నెలల్లో వీరికి సంబంధించిన విచారణ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు చేయడంతో వారి విచారణను కూడా స్పీకర్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి గతంలో కూడా మొదటగా 4 ఎమ్మెల్యేలకు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులో మొత్తం ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చిన వారు అఫిడవిట్లు సమర్పించారు. అయితే క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని నిర్ణయించారు. క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా మొదటగా 4 ఎమ్మెల్యేలకు అయితే వాటిని క్రాస్ ఎగ్జామినేషన్ కు పిలవడం జరిగింది. గతంలో క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా ఇరువైపుల అడ్వకేట్లకు సంబంధించి ముఖ్యంగా 4 ఎమ్మెల్యేలు చూసినట్టయితే కనుక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ప్రకాష్ గౌడ్, రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి 4 ఎమ్మెల్యేలకైతే క్రాస్ ఎగ్జామినేషన్ గతంలోనే స్టార్ట్ చేయడం జరిగింది. క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా ఇరువైపుల అడ్వకేట్లు కూడా ఒకరు కూడా దర్యాప్తు విచారణ చేసుకోవడం జరిగింది. ప్రశ్నల వర్షం కురిపించుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ 24 నుంచి కూడా ఈ ప్రాసెస్ లో భాగంగా నెక్స్ట్ ప్రాసెస్ ను కూడా స్టార్ట్ చేయాలని చెప్పేసి స్పీకర్ భావించారు. అందులో భాగంగా మౌఖిక వాదనలు అంటే ఒకరినొకరు వారి వాదనలు ఉంటే ఇంకా మిగతా ఎవిడెన్స్ సంబంధించి ఈ ఫిరాయింపులకు సంబంధించిన మిగతా అదనపు ఎవిడెన్స్ సమాచారాన్ని ఇవ్వడంతో పాటు వారి వాదనలు వినిపించుకోవడానికి మరోసారి అవకాశం కల్పించారు. క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ లో భాగంగా ఏమేమైతే చెప్పారో ఆ తర్వాత కూడా ఈ రోజు మరింత అదనపు సమాచారంతో మిగతా ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేసి వాదనలు వినిపించుకోవడానికి స్పీకర్ అవకాశం కల్పించడం జరిగింది. ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ సంబంధంలో భాగంగా వారి వాదనలు వినడానికి స్పీకర్ సమయం ఇవ్వడం జరిగింది. మొదటగా ప్రకాష్ గౌడ్, రాజనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు సమయం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి కాల యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్యకు సమయం ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి, అదేవిధంగా సాయంత్రం 3 గంటలకు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వాదనలకు సంబంధించిన క్రాస్ ఎగ్జామినేషన్ ఉండబోతుంది. ఓకే ప్రతాప్.